నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. యోగా అంతర్జాతీయ గుర్తింపుకు ప్రధాని మోడీ కృషి కారణం. శ్రీకాకుళం జిల్లా బౌద్ధ క్షేత్రంలో యోగాలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు. బొకే వివాదంలో చిక్కుకున్న ఏపీ మహిళా మంత్రి సవిత. మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అధికారులు, ప్రజలు. నాలుగు నెలలుగా విశాఖ కమిషనర్ లేకపోవడంతో కుంటుపడ్డ పాలన. ప్రజా ప్రతినిధులు తీర్మానం ప్రభుత్వానికి పంపాలన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం. గత వైసీపీ పాలనలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్న మంత్రి కొండపల్లి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లాలోని చారిత్రక బౌద్ధ క్షేత్రం శాలిహుండంలో ఘనంగా యోగాసనాల అభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, జూన్ 21న విశాఖపట్నంలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో 5 లక్షల మందితో భారీ యోగా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యోగా అంతర్జాతీయ గుర్తింపునకు మోడీ కృషి కారణమన్నారు. నెమ్మదిగా తీసుకోవాలి. ఉత్తాన మండూకాసన. మన ఊపిరితిత్తుల్ని బాగా ఎక్స్పెండ్ చేయండి. శ్వాస నాళాలు నెమ్మదిగా శ్వాసన స్థితిలో శ్వాసను తీసుకోండి. శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి. యోగా అంటే మన మనస్సు, శరీరం, శ్వాస, మన ఊపిరి, ఈ కలయికనే యోగా అంటారు. ఆ యోగా చేసేటప్పుడు ఈ 3 కలుస్తాయి కనుక మనసు ప్రశాంతంగా ఉంటుందని యోగా అంటారు. మీరందరూ అనుకోవచ్చు, మాకేంటమ్మా పొలాల్లో ఎప్పుడు పనులు చేసుకుంటాం, ఈ కాళ్ళు ఉంచడం, చేతులు ఉంచడం ఏంటని. కానీ కళ్ళు మూసుకొని ఆ చెప్పే ఇన్స్ట్రక్షన్ మనం విన్నాం, ఎంత ప్రశాంతత వచ్చింది. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చాలా అద్భుతమైన రీతిలో ముందుకు నడిపిస్తున్నాం. అందులో శ్రీకాకుళం జిల్లాలో గతంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు, వేలాది మంది ప్రజలతో వాళ్ళతో యోగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బౌద్ధ క్షేత్రం శాలిహుండం క్షేత్రంలో మళ్ళీ యోగాని ఈరోజు 3000కు పైగా జనాభాతో ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, అలాగే శాసనసభ్యులు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఇందులో పాల్గొనే అవకాశం రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అవకాశం దక్కితే యోగా చేయాలి, ప్రతిరోజు కూడా చేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకంగా వాళ్ళందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలన్న తాలూకు కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అలాంటిది మన సంస్కృతి, భారతీయ సంస్కృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప సంపద యోగా. అటువంటి యోగా ఈరోజు సుమారు 150 దేశాల్లో చాలా గౌరవంతో ఆ యోగాని కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నారు. మరి అలాగే మన భారతీయులు కూడా మన సంస్కృతిని గౌరవించుకుంటూ మన భవిష్యత్తు కోసం మానసికంగా, శారీరకంగా భారతీయులు అందరూ కూడా ఫిట్గా ఉండాలనే ఆలోచనతో యోగాని ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి. ఈరోజు ఒక మూవ్మెంట్ లాగా గత 10 సంవత్సరాలుగా ఎప్పటి నుంచి అయితే ఒక ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 నడుస్తుందో అప్పటి నుంచి ఒక ఉద్యమ రూపంలో భారతదేశంలో కూడా ఒక కొత్త రూపంలో ముందుకు వచ్చింది. దానికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సింది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా గత 10 సంవత్సరాలుగా ముందుకు నడిచింది. మొన్న కూడా చూశారు, ఉగ్రవాదులు కూడా మన భారతదేశం మీద దాడి చేస్తే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందనేది మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక విజయవంతమైనటువంటి ఆపరేషన్తో మనం ప్రపంచానికి, అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలకు కూడా మనం తెలియజేశాం. అలాగే మరొక పక్కన శాంతిని కూడా ప్రమోట్ చేసేటటువంటి దేశం మన భారతదేశం. యోగాని ప్రమోట్ చేసే దేశం, ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసే దేశం. అటువంటి యొక్క యోగా మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసే విధంగా అందరూ కూడా చేయాలి. అదే ఈ యోగాంధ్ర కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ జూన్ 21వ తేదీన ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నం నగరానికి వచ్చి ప్రపంచం మొత్తం కూడా చూసే విధంగా రికార్డు స్థాయిలో 5 లక్షల మంది పార్టిసిపేషన్తో ఆ రోజు యోగాంధ్ర కార్యక్రమం కూడా మన విశాఖపట్నం నగరంలో చేస్తున్నాం. మరి ఎప్పటికప్పుడు
చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క కార్యక్రమాల్ని పరిశీలిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి సవిత వివాదంలో చిక్కుకున్నారు. సిఎస్డిటి ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసిరి పారేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో పూల బొకేను ఏపీ మంత్రి సవిత విసిరి పారేశారు. ఈ సంఘటనపై ఏపీ ప్రజలు ఫైర్ అవుతున్నారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి 4 నెలలుగా విశాఖ కమిషనర్ లేకపోవడం సరికాదని, దీనిపై కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దామని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రతిపాదించారు. రోడ్లను తవ్వేసి సరిగా పూడ్చడం లేదని ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లు 25% లెస్కు ఎలా టెండర్ వేస్తున్నారని, దీనిలో ఇంజనీరింగ్ అధికారుల పాత్రపై ఆరోపణలు ఉన్నాయన్నారు. గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు, నరేంద్ర మోడీ గారు. యోగా అనేది మన చరిత్రలోనే ఉన్నది. మనకి ఎప్పుడో మన పెద్దలు కనిపెట్టినటువంటిది. పెద్దలు ఎప్పటి నుంచో మైండ్ స్ట్రాంగ్గా ఉంటే పరిస్థితులన్నీ కూడా మనం మంచిగా చూడొచ్చు. కానీ యోగాంధ్రని ప్రమోట్ చేయాలి, దానికి అందరూ ఒక సాయి సహకారాలకి పార్టీలకు అతీతంగా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగిందండి. నమస్కారం. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి సంబంధించి ఆయన పోలీసు వారి మీద చేయి చూపిస్తూ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే పోలీసు వారు అంటే వారు జనరల్గా వాళ్ళ రూల్సే ఫాలో అవుతారు, వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతారు. కనుక ప్రజానాయకులకి కొంచెం ఓపిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగత దోషాలను అస్సలు మంచిది కాదు, అది అలవర్చుకోవాలి, అది ఆ దోషాలు మానుకోవాలని చెప్పేసి నేను అంబటి రాంబాబు గారికి తెలియజేస్తున్నాను. ఒకవేళ ఏమైనా ఉంది, వాళ్ళు రూల్ వైలేట్ చేశారు, మన హక్కులు కాలు రాశారంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, వారి మీద కూడా మానవ హక్కులుగా ఇవ్వచ్చు. అలాంటి చేయాలి తప్ప అది ఒక ప్రజానాయకుడిగా అధికారులపైన ఇష్టానుసారం మాట్లాడడం మంచిది కాదు. అది మంచిది, ఎందుకంటే భవిష్యత్ తరాలు మనం గమనిస్తుంటారు, ప్రజలందరూ గమనిస్తుంటారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను పూర్తి నిర్వీర్యం చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోకపోవడంతో చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని తెలిపారు. ఈ తరుణంలోనే వేలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక విధానాలను అమలు చేస్తుందని మంత్రి కొండపల్లి తెలిపారు. చాలా మంది యువకులను తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి ఈరోజు ఎక్కువ పనిచేసే పని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మా అందరికీ కూడా అవకాశం కల్పించారు. సో కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తూ మంచి మన భవిష్యత్తుని ఒక మంచి చేతిలో పెట్టి, మంచి నాయకుల్లో పెట్టి మనం ముందుకెళ్తున్నామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని మనవి చేసుకుంటున్నాను. జిల్లా సంబంధించి ప్రయారిటీగా ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఫ్యాక్టర్. ఈరోజు చాలామంది యువకులకి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా యువ నాయకులు లోకేష్ గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున ఎక్సైజ్ చేస్తున్నాం. సో ఈరోజు భోగాపురం మనకు ఒక మంచి ఎసెట్. సో ఖచ్చితంగా భోగాపురం వల్ల ఈ నెల్లిమర్ల ఇటు విజయనగరం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఒక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అవకాశం అయితే ఉంది. అవి కూడా మనం గమనించాలి. మరి అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన విశాఖపట్నం రైల్వే జోన్కి కూడా జనరల్ మేనేజర్ని కూడా నియమిస్తారని కూడా మనం తెలుసుకోగలం. ఎందుకంటే దాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఎప్పుడో వచ్చినటువంటి రైల్వే జోన్ను 2018లో అనౌన్స్ చేసినటువంటి రైల్వే జోన్ కూడా ఇప్పుడు గ్రౌండ్ అవుతుంది. దాన్ని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే రైల్వే జోన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఎప్పటి నుంచో ఆశించారు, కలగన్నారు. మరి అంతేకాక స్టీల్ ప్లాంట్ అనేది మళ్ళీ రివైవ్ చేసుకున్నాం, ఇక్కడే ఉంచుకోగలిగాం. ఇవన్నీ కూడా మన ప్రజానికి అందరూ కూడా గమనిస్తున్నారు. ఒక మంచి పరిపాలన అయితే ఈ రాష్ట్రానికి మనందరం కూడా గత సంవత్సర కాలంలో చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ కింద పనిచేస్తున్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో తీసుకొచ్చాము. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా 5 జోన్స్ కింద డివైడ్ చేసి ప్రతి జోన్లో ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటనేది కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. రేపు 10వ తారీఖు సుమారు 10వ తారీఖు విశాఖపట్నంలో కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి చాలామంది ఆంటర్ప్రినర్స్ ఉన్నారు, కానీ
వాళ్ళకి ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఒక ఒక డిపిఆర్స్ కానీ అవగాహన కానీ మనకి ఇంకా సిస్టమ్ లేదు. విశాఖ జీవీఎంసీలో కొంతమంది గోస్ట్ ఉద్యోగులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయని, దీనిపై అధికారులు దృష్టి సారించి ఉద్యోగానికి రాకున్నా జీతం తీసుకుంటున్న వారి సంగతి తేల్చాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. 68వ వార్డు పరిధిలో విశాఖ డైరీ వ్యర్థాలను వెనక్కి వదిలేస్తుండటంతో వ్యవసాయ భూములు నాశనం అవుతున్నందున ప్రత్యక్షంగా డ్రైన్ నిర్మించాలని కోరారు. విశాఖ నగర అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, త్వరలోనే యువ అధికారిని జీఎంసీ కమిషనర్గా నియమిస్తారని తెలిపారు. విశాఖ నగర అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, త్వరలోనే యువ అధికారిని జీవీఎంసీ కమిషనర్గా నియమిస్తారని తెలిపారు. గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు, నరేంద్ర మోడీ గారు. యోగా అనేది మన చరిత్రలోనే ఉన్నది. మనకి ఎప్పుడో మన పెద్దలు కనిపెట్టినటువంటిది. పెద్దలు ఎప్పటి నుంచో మైండ్ స్ట్రాంగ్గా ఉంటే పరిస్థితులన్నీ కూడా మనం మంచిగా చూడొచ్చు. కానీ యోగాంధ్రాన్ని ప్రమోట్ చేయాలి, దానికి అందరూ ఒక సాయి సహకారాలకి పార్టీలకు అతీతంగా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగిందండి. నమస్కారం. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి సంబంధించి ఆయన పోలీసు వారి మీద చేయి చూపిస్తూ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే పోలీసు వారు అంటే వారు జనరల్గా వాళ్ళ రూల్సే ఫాలో అవుతారు, వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతారు. కనుక ప్రజానాయకులకి కొంచెం ఓపిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగత దోషాలను అస్సలు మంచిది కాదు, అది అలవర్చుకోవాలి, అది ఆ దోషాలు మానుకోవాలని చెప్పేసి నేను అంబటి రాంబాబు గారికి తెలియజేస్తున్నాను. ఒకవేళ ఏమైనా ఉంది, వాళ్ళు రూల్ వైలేట్ చేశారు, మన హక్కులు కాలు రాశారంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, వారి మీద కూడా మానవ హక్కులుగా ఇవ్వచ్చు. అలాంటి చేయాలి తప్ప అది ఒక ప్రజానాయకుడిగా అధికారులపైన ఇష్టానుసారం మాట్లాడడం మంచిది కాదు. అది మంచిది, ఎందుకంటే భవిష్యత్ తరాలు మనం గమనిస్తుంటారు, ప్రజలందరూ గమనిస్తుంటారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా హరిబాబు బాధ్యతలు స్వీకరించారు. నగరపాలెంలోని సొసైటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రైతు బిడ్డ అయిన తనకు ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు ఎరువులు, పురుగు మందులు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తానని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చైర్మన్ హరిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో పౌర సరఫరాల అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సుమారు 3 టన్నుల అక్రమ పీడీఎస్ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ సైఫాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో నిషేధిత ఈ సిగరెట్ల విక్రయం గుట్టురట్టు చేశారు. ఆదర్శ్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో దాడి చేసి ఆకాష్ సిండే అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద 21 లక్షల విలువైన 670 పెప్స్ను స్వాధీనం చేసుకున్నారు. యువతను లక్ష్యంగా చేసుకొని ఈ సిగరెట్లు అక్రమంగా విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ప్రకాశం జిల్లా కందుకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. తొలుత అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేవాలయ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై స్థానిక ప్రజాప్రతినిధులతో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. మాలకొండ కందుకూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది యొక్క ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం. అనేక క్షేత్రాలు లక్ష్మీ నరసింహస్వామి మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకత సంతరించుకున్నటువంటి క్షేత్రం ఈ మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ గతంలో పూర్వీకులు చేసినటువంటి ప్రయత్నం, అగస్త్య మహాముని లాంటి మహానుభావులు సత్పురుషులు స్వామివారిని ఒప్పించి మెప్పించి ఈ క్షేత్రంలో వారిని వెలిసే విధంగా చేయడం. జ్వాలా నరసింహుడిగా అవతరించినటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆయన ప్రకోపాన్ని తగ్గించి ఆయన ఎర్రటి రూపాన్ని, ఆ జ్వాలల్ని తగ్గించి లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ నరసింహుడిగా ఆయన్ని ఇక్కడ వెలిసేటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. అలాగే కొండపైన మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం. ఆలయంలోకి నేను ఇప్పుడైతే సమయం లేక వెళ్ళలేదు, కానీ వెళ్ళే మార్గమే ఒక ప్రత్యేకత. కొండ నిలువుగా చీలిపోతే అందులో నుంచి వచ్చినటువంటి ఒక వెలుగు ఈ యొక్క మాలకొండ క్షేత్రం, మహాలక్ష్మి అమ్మవారు, నరసింహస్వామి. శివకేశవులు ఒక్కటే వెలసినటువంటి క్షేత్రం కూడా మాల్యాద్రి
ఈ యొక్క దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసిత कर्मफलेषु जुष्ठां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् बहुलानवर्वे भवादोगाय तनयाय संयोः अग्ने त्रिवन्मनसा गुणानो स्वागं मोक्षवितातनोराम् सुदानिजतो दहनानमुग्रमग्निगं भवेन वरणात् सदस्तानो धनस्वरे सर्वदृश्यानि विस्ताक्षामध्येवो अधिदुरिताच्यके रज्ञोजिगणेभ्यो अक्षरे ఈరోజు కందుకూరు నియోజకవర్గం కందుకూరు పట్టణంలో ఈ పట్టణం నడిబొడ్డున వెలిసి ఉన్నటువంటి అంకమ్మ తల్లి ఆలయం ఇప్పటికీ ప్రసిద్ధమైనటువంటి ఆలయం. అమ్మవారి ఆలయాన్ని అనేక మంది పెద్దలు ముందుకు వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఈ నగర ప్రజలందరూ చేసినటువంటి ఒక ప్రయత్నం ఆలయ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంచుమించుగా పూర్తయ్యే దశలో ఉంది. ఇంకా కొన్ని ప్రతిష్టలు జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అనేక రకాల రాతి
శిల్పాలను కూడా చెక్కి వాటిని పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క రాతి శిల్పం తయారు చేయడానికి సమయం వెచ్చిస్తూ ఉన్నారు శిల్పులు. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ యొక్క రాతి శిల్పాలను తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో గౌరవనీయులైనటువంటి మన శాసనసభ్యులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారు అనేక దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక మంచి ఆలయం, అమ్మవారి ఆలయం ఇక్కడ ఏర్పడుతుంది. ఆ ఆలయాన్ని నిత్య ధూపదీప నైవేద్యాలతో చేయడానికి అవసరమైనటువంటి నిధులు ఆలయానికి స్వతహాగా లేవు. దాన్ని తయారు చేయాలి, దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి అనేక సందర్భాల్లో నగర పెద్దలు, ఈ ఆలయ నిర్మాణ సభ్యులు అందరూ కలిసి మాట్లాడటం జరిగింది. ఇవాళ ఆలయం కట్టడం సులభం, ఆలయాన్ని దశాబ్దాల తరబడి తరాల తరబడి నిర్వహించడం చాలా కష్టమైనటువంటి. ఎటువంటి ఆస్తిపాస్తులు లేకపోయినా ఇవాళ ఆ తల్లే సమకూర్చుకుంది ఈ నగర నడిబొడ్డున ఇంత పెద్ద స్థలాన్ని. ఈ స్థలాన్ని వృధాగా పెట్టి దీనిలో ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా అమ్మవారిని నిత్యం కైంకర్యాలు చేయడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అందరూ కలిసి చేసినటువంటి ఒక ప్రయత్నం ఈ యొక్క మెయిన్ రోడ్డుకి సంబంధించి మెయిన్ రోడ్డు వైపు ఉన్నటువంటి స్థలాన్ని కొంతమేర షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఆలయానికి నిధులు లేకపోతే దేవాదాయ శాఖ నుంచి నిధులు ఇవ్వమని శాసనసభ్యులు ఇప్పటికే కోరడం జరిగింది. ఇదంతా ప్రాసెస్లో ఉండగానే మరి ఆయనే మరొక ప్రతిపాదన తెచ్చారు. యాదాద్రిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శతకటాభిషేకం నిర్వహించారు. అర్చకులు ఈ సందర్భంగా కొండ చుట్టూ వేలాది భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఆదివారం కావడంతో శ్రీ స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగా అంతర్జాతీయ గుర్తింపుకు ప్రధాని మోడీ కృషి కారణం. శ్రీకాకుళం జిల్లా బౌద్ధ క్షేత్రంలో యోగాలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు. బొకే వివాదంలో చిక్కుకున్న ఏపీ మహిళా మంత్రి సవిత. మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అధికారులు, ప్రజలు. నాలుగు నెలలుగా విశాఖ కమిషనర్ లేకపోవడంతో కుంటుపడ్డ పాలన. ప్రజాప్రతినిధులు తీర్మానం ప్రభుత్వానికి పంపాలన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం. గత వైసీపీ పాలనలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్న మంత్రి కొండపల్లి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.